తిరుపతిలో మన ఫాలోవర్ ఒకరు కలిసారనమాట. ఆయన లవ్ స్టోరీ చెప్పాడు. 10 years లవ్ స్టోరీ, ఖచ్చితంగా వినాల్సింది. లాస్ట్ వరకు చూడండి. చిన్న జాబ్ చేసుకొని ఇల్లు తీసుకొని ఓకే బాగానే ఉన్నాం. ఆల్మోస్ట్ 9 months హ్యాపీ. తను ఇక్కడ దగ్గరలో శ్రీనివాస్ మంగాపురం అని ఒక ఆఫీస్ జాయిన్ అయింది. ఆ ఆఫీస్ లో ఒక హెచ్ఆర్ ఉండనమాట. తన బ్రదర్ అని చెప్పి మాకు పరిచయం చేసింది. అంటే ఓన్లీ కాల్స్ లో పీజీ దగ్గరికి వెళ్ళా, మొబైల్ ఇవ్వను అన్నాను. లేదు అని చెప్పి చిన్న ఆర్గ్యూ పెట్టుకుంది. మొబైల్ తీసుకున్నా. తను ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఈవినింగ్ ఇస్తా అన్న. ఫోన్ చూసి అన్ని డిలీట్ చేసేసి జస్ట్ ఆ పర్సన్ కాంటాక్ట్ అన్ని డిలీట్ చేసింది. కానీ ఆ పర్సన్ నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుందన్నమాట, హబ్బీ అని సేవ్ చేసి. ఇంకా తట్టుకోలేక ఇక్కడికే ఇంకా వెంటనే ఇక్కడికే వచ్చేసి ఈ బండి మీద బయటకు వెళ్తా. ఎక్కడికి వెళ్ళాను, బండి ఇక్కడ పెట్టేసి అక్కడికి వెళ్ళి ఆ బండి దగ్గర కూర్చొని చాలాసేపు ఏడ్చాను. ఏంటిది స్క్రీన్ షాట్ ఏంటి అని అడిగా. జెన్యూన్ అనిపించింది అంది. నాతో రిలేషన్ లో ఉంటూ నాతో ఒక ఇంట్లో ఉంటూ ఇంకొకరి రిలేషన్ జెన్యూన్ ఎందుకు అనిపించింది అని అడిగా. ఏమో తెలియదు, జెన్యూన్ అనిపించింది అన్నది. తన మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇంకా నా మొబైల్ కాల్ చేసి ఫస్ట్ వర్డ్, ఒరే పిల్లోడా, నన్ను వాడు ఏంటనంటే నీకు నీ పిల్లకి ఏమైనా అయిందా, ఏమైనా అవడం అంటే ఫిజికల్ గా అవ్వకపోవడానికి ఏముంది, 10 years రిలేషన్ అది అవుతుంది, దాంట్లో ఏముంది, 10 months నుంచి ఒక ఇంట్లో లివింగ్ లో ఉన్నామని చెప్పా. అలా కాదు, నిన్న మొన్న 3rd night శనివారం రాత్రి నుంచి ఆదివారం నాడు సాయంకాలం దాకా నీ పిల్లతో నేను పడుకున్నా, 7 సార్లు పడుకున్నా. అది అరిచింది, ఏడ్చింది అని కూడా. ఇంకా ఆ టైంకి అయిపోయింది, ఇంకా మాట్లాడడానికి కూడా ఏం లేదు.